యేసు ఓకే అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించారు? సార్ చూడండి 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా? 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురు అనగా ఏంటంటే రాయి. చదువు. ఈ బండ మీద కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుతో చెప్తున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని చెప్పలేరు, మాట్లాడాలి మీరు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. బండ అనగా ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన ద్వారా కట్టబడుతున్న సంఘం. ఇప్పుడు మన సంఘం ఎవరి ద్వారా కట్టబడుతున్న సంఘం? యేసు ప్రభు ద్వారా కట్టబడుతున్న సంఘం. మనందరి ద్వారా కాదు కట్టబడుతుంది. యేసు ప్రభు సంఘాన్ని కడితేనే కట్టబడుతుంది. సంఘాన్నే కాదు, జీవితాన్ని కడితేనే కట్టబడుతుంది. సంఘంలో చేర్చబడి మన కుటుంబాలన్నీ కట్టిది ఎవడంటే దేవుడే. దేవుడే నిన్ను నన్ను కట్టుకొని వస్తున్నాడు. ఈ సంఘాన్ని బండ మీద స్థిరపరిచే దేవుడు ఆయన. ఈ సంఘాన్ని బలపరిచే దేవుడు ఆయన. ఈ సంఘాన్ని లేవనెత్తే దేవుడు ఆయన. మన సంఘం ఒక్క మనిషితో స్టార్ట్ చేసిన సంఘము ఈ రోజు సంవత్సరం తిరగక ముందే దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేయగలడు. హల్లెలూయా. ఎవరు కట్టారు దీన్ని? ఎవరు కట్టారు దీన్ని? పైగత్తల పొరలో ఎవరు కట్టారు దీన్ని? దేవుడు కట్టాడు. కొంతమంది అనుకుంటారు ఇది నా సంఘము, నేను కష్టపడి సంపాదించుకున్న సంఘము, నేను పోగు పెట్టుకున్నాను. ఎందుకంటే సంఘం మీద వచ్చిందంతా తినేయడానికి. సంఘం మీద వచ్చినంతా తినేయడానికి నువ్వు కట్టుకున్నావా? నీ జ్ఞానము ఎంత ఉపయోగించి నువ్వు కట్టుకోగలుగుతావా? నీ బుద్ధి ఎంత ఉపయోగించి నువ్వు కట్టుకోగలుగుతావా? నీ ఆలోచన ఎంత ఉపయోగించి నువ్వు కట్టుకోగలుగుతావా? యేసు ప్రభు కడితేనేనండి కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కడితేనే కట్టబడుతుంది. గుర్తుపెట్టుకో. అది ఇల్లే కావచ్చు, అది జీవితమే కావచ్చు, అది సంఘమే కావచ్చు. హల్లెలూయా. ఈ సంఘం ఎదుట ఏం నిలవలేవట? ఏం నిలవలేవట? పాతాళ లోక ద్వారం నిలవలేవట. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పాపంతో ఉన్నా ఈ సంఘం ప్రార్థించక ఏమైపోతుంది తెలుసా? అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అంతే. హల్లెలూయా. ఏదేమైనా సంఘంగా కలిసి ప్రార్థన చేస్తే ఏ అద్భుతమైన చూడగలుగుతాం. సంఘంగా కలిసి ప్రార్థన చేస్తే పేతురు ఏమైపోయాడు? చెరసాల నుంచి విడిపించబడ్డాడు. బంధకాలు తెంపబడ్డాయి. పౌలు శీలలో బంధకాలు తెంపబడ్డాయి. సంఘం ఎంతో ప్రాముఖ్యత. సంఘంలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? సంఘానికి నువ్వు ఎలాగుండాలో తెలుసా? నువ్వు ఒక శిరస్సు అయి ఉండాలి. దేవుడు సంఘానికి శిరస్సు, మనం ఎలాగుండాలో తెలుసా? అవయవములై ఉన్నాం. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం. సౌండ్ ఎందుకు తగ్గించాను? ఎందుకు తగ్గించే? హల్లెలూయా. దేవుడు సంఘానికి శిరస్సు. నువ్వేమై ఉన్నావు? నువ్వేమై ఉన్నావు? అవయవాలై ఉన్నావు. దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. నువ్వేమై ఉన్నావు? అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెయ్యి పని చేసి ఈ చెయ్యి పని చేయకపోతే ఎలా ఉంటది? ఈ చెయ్యి పని చేసి ఈ చెయ్యి పని చేయకపోతే ఎలా ఉంటది? చెప్పండి, మామూలు లోకపరంగా చెప్పండి. అవుట్ వాళ్ళ ఉంటాం. ఈ కాలు పని చేసి కాలు పని చేయకపోతే, ఈ నోరు పని చేయకపోతే. కానీ లోకపరంగా ఏంటంటే ఈ చెయ్యి పని చేయకపోయినా పెన్షనే, ఈ కాలు పని చేయకపోయినా పెన్షనే, ఏంటి నోరు పని చేయకపోయినా అని గవర్నమెంట్ ఇస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు అవయవంలో ఉన్నావన్న సంగతి మర్చిపో. హల్లెలూయా. నువ్వు అవయవమై ఉన్నావు దేవునికి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మీకు వాడు తెలుసా? ఈ చెయ్యి పని చేయాలన్నా ఈ కాలు పని చేయాలన్నా నీకు ఎక్కడి నుంచి సంకేతం రావాలనుకున్నావు? ఈ శిరస్సులోంచే రావాలి. హల్లెలూయా. సంకేతం ఎక్కడి నుంచి పంపుతుంది? ఒక కాలం నీ బీప్ మీద నీకు చెయ్యి అందలే, ఒక చీమ బొంగురుతుంది అనుకో, నీకు సంకేతం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? శిరస్సు నుంచి వస్తుంది. ఆ శిరస్సే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించు, సంఘానికి శిరస్సు దేవుడై ఉన్నాడు. నువ్వు అవయవంలో ఉన్నావు.
ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నప్పుడు, నువ్వు అవయవాలు ఉన్నప్పుడు ఈ శిరస్సు చెప్పినట్టు వినాలా కనుకోవాలి? చెప్పండి, వినాలా కనుకోవాలి? ఒక సీఎం బంగిరితేనే ఈ శిరస్సులో నుంచి వచ్చిన సంకేతం తెలియజేస్తూ ఉంటది. సీఎం బంగురుతుంది, ఓ చెయ్య, నువ్వు వెళ్ళి దాన్ని తీసేయాలి. లేకపోతే ఎవరికో చెప్తావు, హెల్ప్ అడుగుతావు, ఆ సీఎం బంగురుతుంది చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? శిరస్సు నుంచి వచ్చింది. మరి ఈ శిరస్సు అయిన దేవుడికి నువ్వు అవయవాలు ఉన్నప్పుడు మరి దేవుడి మాట వినాలా వద్దా? వినాలా వద్దా? ఎందుకు చూస్తున్నావు నువ్వు కిందకి? ఏముంది కింద? విను, వినాలి. దేవుని మాట వింటే నీ కుటుంబం ఎక్కడ కట్టబడుతుంది తెలుసా? యేసయ్యలో కట్టబడుతుంది. చెప్పండి, నీ కుటుంబం ఎక్కడ కట్టబడుతుందో తెలుసా? యేసయ్యలో కట్టబడుతుంది. యేసయ్యలో కట్టబడింది అనుకో, నీ కుటుంబం ఎవడు కదల్చలేడు, ఎవడో తీయలేడు, ఎవడో కూడా కుదపలేడు, ఎవడో కూడా ఎంత మంది ఏడ్చినా నువ్వేమవుతుందో తెలుసా? అభివృద్ధి. హల్లెలూయా, అభివృద్ధి. నువ్వు పైకి ఎదుగుతూనే ఉంటావు. ఎంత మంది ఏడ్చినా, ఎంత మంది ఏంటి ఎలా సంపాదించేస్తున్నాడు, ఎలా పోగు పెట్టుకుంటున్నాడు, ఎలా వచ్చేస్తుంది ఏంటి అనుకున్నా నువ్వెక్కడున్న స్థానంలో అక్కడే దేవుని నేర్చేస్తాడు. నువ్వు బండ మీద కట్టుకుంటున్నావా నీ కుటుంబాన్ని? లేదా యేసయ్య మాట వినకుండా బయట కట్టుకుంటున్నావు? ఇసుక మీద కట్టుకుంటున్నావు? ఎక్కడ కట్టుకుంటున్నావు? నీ యొక్క కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు నాకు చెప్పాడు, సంఘాన్ని బలాభివృద్ధి చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. సంఘం ఇలా ఉండనే ఉండదండి, ఇలా ఉండనే ఉండదు. ఒక్కటే అన్నాడు, నువ్వు నిలబడు, నీ ఎదురు నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను చెప్పి. హల్లెలూయా. మోషే అన్నాడు, మోషే నువ్వు నిలబడు, నీ ఎదుటి నేను గొప్ప కార్యాలు చేయబోతున్నా. నత్తివాడైన మోసేను వాడుకున్న దేవుడు ఈ డేవిడ్ రాజుని వాడుకోడా? నిలబడడం చేతన అవ్వాలంటే కడ వరకు నిలబడాలి. అప్పుడు ఆయన అన్ని వాగ్దానం చూపిస్తాడు చేసి. నీవంతే, నీ కుటుంబంలో నిలబడు, దేవుని మాట వినేవాడిగా ఉండు, దేవుని మాట ప్రకారంగా నడుచుకునేవాడిగా ఉండు. అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? బండ మీద కట్టుకోగలుగుతావు నీ కుటుంబాన్ని. ఇసుక మీద కడితే తుఫాను వచ్చి ఒక్కసారి వెళ్ళిపోతాయి. ఎంత గట్టి కట్టినా, ఎంత మహా సిమెంట్, లేదంటే ఏదది రామ్కో సిమెంట్, ఇంకా ఉన్నాయి ప్రియా సిమెంట్, ఏ సిమెంట్ తో కట్టి ఇసుకలో కట్టినా ఏమైపోతుంది తెలుసా? ఒక్క వరద రాగానే టక్కన లేచిపోతుంది. ఒక్క వరద రాగానే ఏమైపోద్ది అంటే ఊలిపోద్దండి. నేను బిల్డింగ్లు కట్టేవాడు, బిల్డింగ్లు కడుతున్నప్పుడు, పునాది కట్టినప్పుడు, పునాది పెద్ద వర్షం వచ్చింది అనుకో కింద దిగిపోయేది. ఇదేంటి కింద పునాది దిగిపోయింది అనుకుంటే ఆయన అన్ని బాబు మెత్తడు భూమిది, భూమే మెత్తదైనప్పుడు దిగిపోతే నువ్వు ఇసుక మీద కడితే ఇంకా దిగిపోదా? నువ్వు ఇప్పుడు ఎక్కడ కట్టాలి? ఆ బండ క్రీస్తే ఉన్నాడు. ఆ బండే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మీద మోపు నీ బాధ, ఆయన మీద మోపు నీ కుటుంబాన్ని, ఆయన మీద మోపు నీ సమస్యని, ఆయన మీద మోపు నీ ఇబ్బందిని, అంతే తప్ప ఎవరి మీద మోపు. మనుషులు ఎలా ఉంటుందంటే బాగున్నావమ్మా, ఎలా ఉన్నావు, పలకరిస్తారు, నిన్ను నిందేస్తారు, బయటికి వెళ్ళిపోయి అది చచ్చిపోయేలా ఉన్నాడండి. ఏమైపోయేలా ఉన్నాడట? చచ్చిపోయేలా ఉన్నాడండి. నీ దగ్గరికి వస్తారు, అమ్మా అయ్యో ఎంత బాధ వచ్చిందా, ఎంత కష్టం వచ్చిందా, ఎంత ఇబ్బంది వచ్చిందా అని నీ దగ్గర మంచిగా మాట్లాడతారు. అదే మనుషులు బయటకు వెళ్ళి అంటాడు, ఎలాగుందమ్మా బాగా చూసేవా అంటే చచ్చిపోయేలా ఉన్నాడండి. ఈ మరణాన్ని కోరుకునేవారు మనుషులు, మరణాన్ని కోరుకునేవారు మనుషులు. కానీ దేవుడు అలా కాదు, నీ దగ్గరికి వచ్చాడా నువ్వు గొప్ప ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. నీ కుటుంబంలోకి వచ్చాడా గొప్ప ఆశీర్వాదము. కానీ నువ్వు అవయవం ఉన్నప్పుడు దేవుని మాట వినేవాడు. ఆయన ఒక సంఘానికి శిరస్సు, ఆ శిరస్సులో ఉన్న నీవు అవయవాలు ఉన్నావు కాబట్టి ఈ అవయవాలు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ శిరస్సు మాట వినాలంతే. నేను విన్నో అంటే నీ ఇష్టం, నేను ఎవడేమీ చేయలేడు. నేను విన్నో అన్నోడికి తండ్రి ఏం చెప్పగలుగుతాడా? ఇప్పుడు మా పాపాలు ఉన్నారు, వాళ్ళకి నేనేం చెప్పగలుగుతాను? విన్నో అన్నారు అనుకో, ఇది చెప్పగలుగుతాను? చెప్పలేము. దేవుడు కూడా అంతే. వినవా, సరే నీ ఇష్టం, నీ జీవితం కదా, నీ ఇష్టం. ఆయన కానీ విడిచిపెట్టాడా, ఆయన కానీ వదిలేశాడా నీ జీవితాన్ని, ఆయన కానీ పట్టించుకోకపోయాడా, ఎలాగుంటుంది తెలుసా? భవిష్యత్తు ఎలాగుంటుంది తెలుసా? చెప్పకూడదు. చాలా దీనమైన పరిస్థితి, చాలా దీనమైన పరిస్థితి. ఎందుకు పనికిరావు,
ఎక్కడికెళ్ళా ఫెయిల్డ్ 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 అంతే. ఎక్కడికెళ్ళి దీంట్లో పాస్ అవ్వలేవు, ఏ వర్క్ చేయలేవు, ఏ బిజినెస్ చేయలేవు, ఏ వ్యాపారం చేయలేవు, ఎక్కడ కూడా కాస్త కూడా తినడానికి తిండి ఉండదు. తండ్రి మాటను వినకుండా కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి మాట వినకుండా కుమారుడు వెళ్ళిపోతే పందులు తినే పొట్టు కూడా దొరకలేదండి. పందులు మూతితో ఇలా తోసేసాయట. నాకే లేదు మీకెలా వస్తుందని చెప్పి పందులు ముట్టుతో తోసేసాయి. ఆ పొట్టైనా తిని బ్రతుకుతానేమో అని చెప్పి ఆ పొట్టైనా తిని నేను నా కడుపు నింపుకుంటాను. ఎందుకో తన తండ్రి గొప్ప ఆస్తిపరుడు, కానీ తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? పందులు తిని పొట్టు కూడా దొరకలేదండి. ఈనాడు తల్లిదండ్రుల మాటలు వెనక ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. తండ్రి చెప్తాడు, రే నాన్న నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటా, చాలా జాగ్రత్తగా బ్రతకరా. దేవుడు కూడా చెప్తాడండి కుటుంబానికి. కుటుంబంలో ఉన్న పెద్ద నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే తెలుసా, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో. దేని మీద కట్టాలో తెలుసా? బంధం మీద కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తాడు. నువ్వు మంచి మార్గంలో నడినా నీ జీవితం మంచి మార్గంలో నడిపించుకో, నీ భవిష్యత్తును మంచి మార్గంలో ఉంచుకో. కానీ ఎటువైపు నువ్వు తిరగొద్దు, నువ్వు ఎటువైపు వెళ్ళొద్దు, ఎటువైపు మాట్లాడొద్దు, ఒక్కటి వైపు మాట్లాడు, సత్యం వైపు మాట్లాడని చెప్తాడు తండ్రి. కానీ వీడు చేసేది ఏంటి తెలుసా? వెళ్తున్న మార్గంలో సరైందా? లోకం సరైందా? ఇటు లాగుతుంది, ఇటు లాగుతుంది, ఇటు వెళ్ళమంటది, అటు వెళ్ళమంటది. మనిషిలో ఉన్నటువంటి ఆ కల్మషం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని నాశనం చేసేస్తుంది. నేను నీతిగానే సృష్టించాడే దేవుడు, నేను యథార్థంగా సృష్టించాడు కదా దేవుడు, నేను పరిశుద్ధంగా చేసుకున్నాడు కదా దేవుడు. మరి దేవుడు మాట ఎందుకు వినట్లే? నీవు ఎందుకు నడవట్లే అంటే నీకు అనుకుంటున్నావు అంటే నా శక్తి, నా బలము, నా యవ్వనము, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా ఆలోచన. కొంతమంది అంటారు ఏం తెలుసా, యవ్వనస్తులు మన బాబులు అంటారు, గుద్దితే గోడ పగిలిపోతాడు. యవ్వన వయసు గుద్దితే ఏమైందట? గోడ పగిలిపోవచ్చేమో. గోడ పగిలిపోద్దో లేదో నాకు తెలియదు, కానీ నీ జీవితం పతనం అయిపోద్ది. ఏమైపోద్ది? నువ్వు దేవుని ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు దేవుని ఎదుట ఎలా బ్రతకాలనుకుంటున్నావు బిడ్డా? ఇది నీ సొత్తు కాదు. నీకు ఊపిరిచ్చింది ఆయన, నీకు ప్రాణం పెట్టింది ఆయన, నేను ప్రాణాన్ని దారపోసింది ఆయన. ఆయన వెలిచి నేను కొనుక్కున్నాడు, ఊరికినే కొనుక్కోలే. వెలిచి ఏ వేలంటే రక్తాన్ని వెలిచి కొనుక్కున్నాడు. తన స్వరక్తాన్ని, యవన రక్తాన్ని చిందించి నీ వెలిచి కొనుక్కున్నాడు దేవుడు. ఆయన వెలిచి కొనుక్కున్న నీ ఎలా ఉండాలి? దేవుని మాట వినేవాడిగా ఉండాలి, దేవుని మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు నీ బ్రతుకు మారుతుంది, అప్పుడు నీ జీవితం మారుతుంది, అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. నిన్న ఒక అబ్బాయి సోదిగాడు ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టర్ గారు దేవుడు కనపడతాడా? పాస్టర్ గారు దేవుడు మాట్లాడతాడా? ఏ ఊరు అమ్మ అనేది అన్న అంటే హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు, కష్టపడి ఫోన్ చేశాడు బాగా. నీకేం కావాలి అని అడిగాను. బాగా నిద్రలో ఉంటే అప్పుడు అలా లేచి వెళ్ళా, బయటికి ఫోన్ పట్టుకుని వెళ్ళా. అవునండి పాస్టర్ గారు మాట్లాడతాడా? అసలు నీకు దేవుడి గురించి తెలుసా అని అడిగాను. దేవుడు అంటే ఏంటో నీకు తెలుసా? ఇలాంటి అజ్ఞానులు కొన్ని వేల లక్షలాది మంది కాదు. దేవుడు అంటే తెలియదు. బైబిల్ పట్టుకోవడం, చర్చికి వెళ్ళిపోవడం, బైబిల్ పట్టుకోవడం, చర్చికి వెళ్ళిపోవడం, దేవుడు ఏం చెప్తా చేయకపోవడం, దేవుడు ఏం చెప్తా అది నడకపోవడం. తేరమో చూస్తే నీ క్రైస్తవ్, ఎవరో నీ క్రిస్టియన్, పేరుకు మాత్రం క్రిస్టియన్, బ్రతుకు మాత్రం అన్యులు. బ్రతుకు చూస్తే అన్యులు, పేరుకు మాత్రం క్రైస్తవులు. బైబిల్ పట్టుకొని ఊరేగేస్తాం. ఎందుకు? దేని కొరకు? ఏంటా భక్తి? ఏంటా భక్తి జీవితం అంటే? చెప్పుకోవడం కాదు. క్రైస్తవుడు అంటే చెప్పుకొని తిరగడం కాదు. క్రైస్తవుడు అంటే చెప్పుకొని నడుచుకోవడం కాదు. క్రైస్తవుడికి ఉండే లక్షణాలు నిన్ను కనబడాలి. హల్లెలూయా. క్రైస్తవుడికి ఉన్న లక్షణాలే కనబడాలి. నిన్ను చూసి ఏమన్నా తెలుసా? ఇక్కడ అలాంటి వ్యక్తి అంటే ఎవరు? నిన్ను చూసి రావాలి, నిన్ను చూసి రావాలి. ఎలా వస్తారండి మీ దగ్గరికి? నువ్వేం పెద్ద మహాజానుభావుడువా? నువ్వేం సీఎంకి దగ్గరోడువా, లేదా పిఎంకి ఏం దగ్గరోడువా? నిన్ను చూసి ఎలా వస్తారు? నీ బ్రతుకు వారికి చూపించాలి. హల్లెలూయా. నీ బ్రతుకు వారికి చూపించాలి. అని ఏం చెప్పాను తెలుసా? ముందు దేవుడి గురించి తెలుసుకొని, ముందు దేవుడి గురించి కనుక్కొని అప్పుడు నా దగ్గరికి వచ్చి ఫోన్ చేయి. దేవుడు అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు నా దగ్గరికి వచ్చి ఫోన్ చేయి. అప్పుడు దేవుడి గురించి నీకు పరిచయం చేస్తాను. చాలా మంది అజ్ఞానంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. బైబిల్ పట్టుకుంటే సంబరం కాదు, చర్చకు వచ్చినందుకు మాత్రం సంబరం కాదు, బైబిల్ పాటించడం సంబరం కాదు.
బైబిల్లో ఉన్నటువంటి తేటగా చూసి దాన్ని పట్టుకొని నడవడమే చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించండి, ఆయనంత గొప్ప దేవుడే నీకు శిరసై ఉన్నప్పుడు నువ్వు అవయవాల్లో ఉన్నాయి కాబట్టి ఆయన మాట నువ్వు ఏం చేయాలి? మరి వింటున్నావా? లేదే, వినలే. మరి ఎందుకు వినలేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న. చూడండి, అపోస్తుల కార్యం 2:42 త్వరగా తీయాలి. అపోస్తుల కార్యం 2:42. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవిస్తారో వారు ఎలాగుంటారట తెలుసా? బోధయందు. ఏ బోధ? అపోస్తలుల బోధయందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటి అందును, సహవాసం అందును ఎలాగుంటారట? ఎడతెగక. ఎడతెగక. ఎడతెగక అంటే ఎడతెగక అంటే అర్థం చెప్పండి. డైలీగా, కంటిన్యూస్ గా. తెలుగులో ఏమంటారు? డైలీగా. డైలీగా అంటారు. ప్రతిరోజు. ఓకే, ప్రతిరోజు. ఇంగ్లీష్ వాడు వాడితేనే కానీ తెలుగు మాటలు రావు. హల్లెలూయా. అంటే డైలీగా నువ్వు ఏం చేయాలి? ప్రభుత్వ గడిపే అనుభవం ఉండాలి. ఎలాగ ప్రభుత్వ గడపాలంటే అక్కడ 4 పాయింట్లు చెప్పాడు చూడండి. ఫస్ట్ బోధ యందును. బోధించే బోధ, అపోస్తలుల బోధ అందినప్పుడు నువ్వు వెలగొండాలో తెలుసా? దాంట్లో నువ్వు వెలగొండాలో తెలుసా? ప్రతిరోజు కూడా ఆ బోధలోని నిమగ్నం అయిపోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాతో ఏం పలుకుతాడు, దేవుడు నా కొరకు ఏం మాట్లాడతాడు, ఏదో ఒక మార్గం నీ కొరకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. రెండోది సహవాసము. సహవాసం ఎలా ఉండాలో తెలుసా? నీనా సహవాసం ఎలా ఉండాల? సహోదరుల ఐక్యత కలిగి నివసించుంటే ఎంత మేలు. 33 మొదటి అధ్యాయం. సహోదరుల ఐక్యత కలిగి ఉంటుంటే ఎంత మేలు, ఎంత మనోహరము. నీ సహవాసం ఎలా ఉండాలంటే పక్కోళ్ళు నీకు చెప్పాలి, ఇప్పుడు ఎంత మంచి అమ్మాయి ఏంటి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు ఏంటి. మొన్న అక్క చెప్తుంది, నిజంగా నీల్ బ్రదర్ కూడా మనల్ని ఎంత బాగా కలిసిపోయాడు, ఎంత చక్కగా కలిసిపోయాడు, ఎంత బాగా సహవాసం చేస్తున్నాడు, ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటున్నాడు, ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా నమ్మకంగా ఉంటుంది, ఎక్కడ చూసినా వాళ్ళ తప్పేం కనబడట్లేదు అని నాతో చెప్తుంది అక్క ఫోన్ చేసి. ఎందుకు ఈ విషయం చెప్పారంటే మనిషిలో ఉన్నటువంటి మనస్తత్వం. హల్లెలూయా. హల్లెలూయా. నీ సహవాసం ఎలా ఉండాలంటే చెల్లి అక్క, నీకంటే పెద్దోళ్ళు అయితే అక్క, నీకంటే చిన్నోళ్ళు అయితే చెల్లి, ఈ సహవాసం నడాలి. ఏవే ఈ తిమ్మరదనం పోనీ, ఈ తిమ్మరదనం ఉండకూడదు. అదే ఒళ్ళు తిమ్మిరి అంటారు కదా, అది ఉండకూడదు అన్నమాట. నీకు వాళ్ళు ఏమైతే అవ్వచ్చు, కానీ నువ్వు ఎలా పిల్లలు తెలుసా? నీకంటే పెద్దోళ్ళు అయితే అక్క, సహవాసానికి వచ్చేసరికి నీకంటే చిన్నోళ్ళైతే అంతే. ఆ స్వభావం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని ఆత్మ నీలో నిత్యము నివసిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసం అందును. కింద రొట్టె విరుచుటి అందును. చూడండి, రొట్టె విరుచుటి అంటే ఏంటి తెలుసా? రొట్టె విరుచుటి అంటే భారతదేశం తీసుకుంటా బల తీసుకుంటామా, దాంట్లో కూడా ఎలా ఉండాలో తెలుసా? తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవాలో వద్దో కూడా నీకు తెలియలేని భవిష్యత్తులో నువ్వు ఉన్నావు అన్నమాట. అంటే తీసుకోవాలో వద్దో కూడా, కానీ ఆ రొట్టె తీసుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటది ఏడు తెలుసా? మీరు దీన్ని అయోగ్యగా తీసుకుంటే 100 మంది మీలో మరణిస్తున్నారు. ఖచ్చితంగా అందులో రాయబడి ఉంటుంది. కావాలంటే 1 కొరింథీ పత్రిక 11:25 చదవండి. ఏంటంటే మీరు కొంతమంది అయోగ్యంగా తీసుకోవడం వల్ల, కొంతమంది ఏంటంటే బళ్ళు ఇచ్చేస్తారు కదా చెయ్యి జాపేస్తారు, బళ్ళు ఎత్తంటారు కదా చెయ్యి జాపేస్తారు. నీ బ్రతుకు సరి చేసుకొని బల్ల తీసుకోవాలి. నువ్వు ఎలా పడితే అలా తీసుకోకూడదు. కాబట్టి వద్దురా, ఎలా పడితే అలాగా. మా చెల్లి చెప్తుంది ఏమనంటే బాగోవద్దు అంటుంది. ఎందుకు అంటే వద్దురా అంటే వద్దు నిజమే, ఆయన ఏమంటాడు? వద్దులే నిజమే. అయోగ్యంగా తీసుకుంటే దానికి తీసుకోవడానికి నీలో ఉన్న కాల్కులేషన్ కావాలి. ఎలా పడితే అలా తీసేసుకోవడం కాదు. మందిరంలోకి వచ్చినప్పుడు కూడా ఎలా పడితే అలా వచ్చేయడం కాదు. ఇక్కడికి వచ్చి ఇదేమైనా సంత కాదు, బజార్ కాదు.
దేవుని వాక్యం ప్రకటించబడే స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించు, గుర్తుపెట్టుకో. నీ రొట్టె విరిచిట్లో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎడతెగకుండా. తర్వాత చూడండి, ప్రార్థన చేయడం ఎందు రోజు గ్రూప్ లో మెసేజ్ పెడతాను. ప్రార్థనకి లేవండి, ఫస్ట్ మెసేజ్. రెండో మెసేజ్ వాగ్దానం పెడుతున్నాను. మూడో మెసేజ్ అక్క లేచారా, చెల్లి లేచారా అంటే నేను మాట్లాడుకోవడమే. కనీసం వీడియో కాల్ ఎత్తడానికి కూడా మనకి సమయం లే. మీరు ఎవరితో సావాసం చేస్తున్నారు అని అంటాడు. పడుకున్నా, పడుకో ఎలియా, బండికి వెళ్ళి వచ్చావు కదా, పడుకో. ఏం లేకపోతే 6 గంటలకు ఎలా లేగుతావు, ఏదో స్తుతించి పడుకో. 6 గంటలకు ఎలా లేగుతావు కదా ప్రార్థనకి, ఏదో స్తుతించి పడుకో. పర్వాలేదు, అప్పుడేం దేవుడే కదా. తెలివితేటలు, అతి తెలివితేటలు, అప్పుడేం దేవుడే కదా. ఇప్పుడు నాయన ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు అది గమనించు. క్రైస్తవులు అనబడిన వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు వచ్చి క్రైస్తవులుగా జీవించే వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉంది, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఉంది. ఎప్పుడు ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందో కీర్తన 65 కీర్తనలో ఉంది. ఎప్పుడే ప్రార్థన చేయాలి. ఏ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు నేను దర్శిస్తాడు, ఏ సమయంలో నీ సహవాసం ఉంటే దేవుడు నీతో ఉంటాడు. గమనించుకొని గుర్తుపెట్టుకొని అపోస్తలుల బోధలో మీరు నడవాలి. ఇదే దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. అపోస్తలులు ఏ విధంగా అయితే బోధించారో బోధలో మీరు ఉండాలి అంటే దాన్ని సక్రమంగా ఆచరించాలి. ఆనాడు ఆది అపోస్తలులు చెప్పిన ప్రతి మాట విన్నారు. ఆది అపోస్తలులు చెప్పింది అయితే మనం ఎవరు చేయాలి. నిజం చెప్తున్నాడు, రియల్ గా చెప్తున్నాడు. వారు ఏం చేశారో తెలుసా? వారి చర స్థిర ఆస్తులు అమ్మి వారి పాదాల యొద్ద పెట్టారు. ఎవరి పాదాల యొద్ద? ఎవరి పాదాల యొద్ద? ఎవరి పాదాల యొద్ద చెప్పండారా? అపోస్తలుల పాదాల యొద్ద. అపోస్తలులు ఎంతమంది? 12 మంది పాదాల యొద్ద పెట్టారంట. అర్థం చేసుకున్నాం. అది మనం చేయగలమా? అక్క ఇల్లు అమ్మేసి వచ్చే అన్నాడు అనుకో దేవుడు. ఇడి చెల్లి బండి అమ్మేసి వచ్చి అన్నాడు అక్క ఏడు చేత. మీరు నమ్ముతారా? నాకు ఒకటి వదిలిపెట్టి వచ్చి మన దేవుడు. ఒకరోజు నేను సేవకు రాకముందు సువార్త ప్రకటించేవాడిని. అంటే విశ్వాసగా ఉన్నాను. మేము మా సైడు తీర్థాలు ఎక్కువ అవుతాయి. ఇది బాగా జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడుదో తీర్థాలు ఎక్కువ అవుతాయి. మా నాన్న ఫ్యాన్సీ సామాన్లు తెచ్చాడు. మన చిన్న చిన్న పిల్లల బొమ్మలు, తర్వాత పిల్లలు ఆడుకుని కార్లు, జేసీపీలు, చిన్న చిన్న మెటీరియల్ ప్లాస్టిక్ సామాన్లు. ఎంత తెచ్చాడు తెలుసా? 40,000 రూపాయల సామాన్లు తెచ్చాడు. 40,000 రూపాయల సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టాడు. పెద్ద పెట్టి విజయవాడను తెచ్చాడు. మొత్తానికి ఎలాగో కష్టపడి దాన్ని మనం ఏం చేయాలి? అమ్మాలి. ఎక్కడ అమ్మాలి? తీర్థాలు అమ్మాలి. ఆ తీర్థాలు అమ్మి దాన్ని వెల తెచ్చి దాంట్లో ఎంత మిగిలిందో చూసి అప్పుడు దాని డబ్బులు దాన్ని తీసుకొని ఉన్ని డబ్బులు మనం ఉంచుకోవాలి. అంత లాభం అనమాట. అంత కష్టపడింది దాన్ని ప్రతిఫలం. రోజు ఏం జరిగిందంటే మనం పరిశుద్ధంగా ఉన్నాం. అప్పటికే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడేవాడు. ఆ రోజు ఎందుకో ఆ తీర్థానికి వెళ్ళాం. జెండా వేసాం. ఆ ప్లాస్టిక్ సామాన్లన్నీ ఒకటి పిన్నేసులు గుచ్చి ఆ తాడికి ఏలగట్టింది. కట్టి బోర్ల కడతా ఉన్నాను. బోర్ల కట్టి అక్కడ నించున్నాను. అక్కడ నించుంటే ఆ స్టేజ్ మీద ఇప్పుడంతే డాన్స్ వచ్చాయి. అప్పుడంతే రికార్డ్ డాన్స్ అవునా? ఆ డాన్స్ నుండి అనమాట. ఆ డాన్స్ నుండి ఈ కళ్ళు సరిగ్గా ఉంటాయా? వద్దని కలిసి ఇలా తిప్పుకున్నా, మళ్ళీ ఇలా తిప్పుకున్నా, అటే అవుతుంది. ఆ రోజు వెళ్ళి ఏం ప్రార్థన చేసింది? ప్రభువా, ఎప్పుడు దీని నుంచి విడిపిస్తావంటే ఆ రోజు నైట్ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడాడంటే ఒక పెద్ద చెట్టు ఉంది. పెద్ద చెట్టు కింద నేను ఒక జెండా వేసాను. అదే సామాన్లు వేసాను. ఆ జెండా కింద అందరూ కూడా లెటిన్ అంటే తెలుసు కదా, అది వెళ్ళేసారు అన్నమాట. నేను అనుకుంటున్నాను, చిచ్చి ఎంత దారుణంగా ఇక్కడ వెళ్ళితే ఇక్కడే పెట్టినేటి నేను జెండా అనేసి అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత అప్పుడు అది అక్కడ నుంచి నాకు తెలివి వచ్చిందన్నమాట. తెలివి వచ్చి దర్శనానికి ఏటబ్బా అర్థం అని చేసుకుని మా ఆత్మీయ తండ్రికి చెప్తే అప్పుడు ఆయన అర్థం చెప్పాడు. దాంట్లో ఒక మంచి మరపని చెప్పాడు. చెట్టు అనగా క్రీస్తు, దాని కింద నువ్వు జెండా వేసావు. కిందన పాడైపోయిందంటే నువ్వు వేసిన ప్రతి స్థలము పాడైపోయింది కాబట్టి దాన్ని విడిచిపెట్టి అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. దీంట్లో ఎంత మర్మం దాగుందో సంగతి నాకు తెలియదు. మీరు నమ్ముతారో నమ్మరో
ఆ 40,000 కాదు కదా, 40 రూపాయలు కూడా అమ్ముకుంటా ఆ సామాన్లు అక్కడ వదిలేసి నేను వెళ్ళవు. మా నాన్నతో చెప్పాడు నేను వెళ్ళవు అంటే, ఏమైందిరా నీకు, నువ్వు అమ్మకపోతే ఎవడరా అమ్ముతాడు, నిన్ను నమ్మి నేను తెచ్చాను రా సామాన్లు అంటే నేను వెళ్ళవు. ఎందుకు వెళ్ళవరా, కొన్ని కారణం ఏం చెప్పరా, నేను వెళ్ళవు. నిజం చెప్తున్నాను, ఒకటే నిర్ణయం, నేను వెళ్ళవు అంటే. మరి ఈ దర్శనం చెప్పినా నాకు అర్థం కాదు. చూడండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది నమ్ముకొని, కానీ మీరు ఇలాంటి వాళ్ళకి దర్శనాలు చెప్తే నమ్మరండి. ఎందుకంటే ముదిరిపోయిన వెంటనే ముదిరిపోయినా అన్ని తెలుసు. నేను ఒక ఆవిడ ఫోన్ చేసి అంటుందండి, వాక్యం బైబిల్ అంతా చదివేస్తుంది, ఆడియో బైబిల్ చదివేస్తుంది, అసలు నీకు ఏం కావాలమ్మా అన్నాను. నేను బలపడాలి పాస్టర్ గారు, మరి వాక్యం అంతా నువ్వే చెప్తున్నావు కదా, ఎందుకు బలపడ్డింది నీకు అంటే అంతేనా. ప్రతిదానికి నన్ను క్వశ్చన్ అడుగుతుంది, ప్రతిదానికి ఆవిడే చెప్తుంది, పలానా దగ్గర పలానా వచనం ఉంది, పలానా దగ్గర పలానా వాక్యం ఉంది, పలానా దగ్గర పలానా ఇలాగుంది అలాగుంది అవన్నీ చెప్తుంది. మరి నువ్వు దేని చేసావమ్మా, అన్ని చెప్తున్నా బాగానే ఉంది, దేవుళ్ళు బలపాడు బాగానే ఉంది, బాగా బలపడ్డా అనుకుంటాను, నీ గుండెలో వాక్యం ఉందని నేను నమ్ముతున్నాను అన్నా సరే నా కొరకు ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థన అంటే బలపడ్డా. మరి ఎంత ఉంది, నువ్వేందుకు బలపడ్డా? 100కి నీలాంటి ఒకరు తగులుతారమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది, సరే అని ప్రార్థన చేసి పంపించాను అంతే. హల్లెలూయా. కానీ ఈయన ఇక్కడ ఏం జరిగింది, నేను వెళ్ళవా అంటే, ఏరా ఎందుకు వెళ్ళవరా, నా పరువు తీసిరా, తీర్థానికి టైం అయిపోతుందిరా అంటే, అప్పటికప్పుడే నా నిర్ణయం మార్చుకోలేక వెళ్ళవు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. కానీ అది చెబితే వీళ్ళు నమ్మరు, తల్లిదండ్రులు నమ్మరు. ఎందుకంటే నమ్ముకొని 30 సంవత్సరాల పైన భక్తిలే. దేవుడు అంటే భయం ఉంది, భక్తిలే. కొంతమంది భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఈ రెండు కలిగి ఉన్నవాడే విశ్వాసం. హల్లెలూయా. ఈ రెండు కలిగి ఉన్నవాడే విశ్వాసి, సేవకుడైనా. భయం ఉంటే భక్తి ఉండాలి. ఇది ఎలాంటి తెలుసా, రెండు రెక్కలు ఇలా కొడితేనే పక్షి పైకి ఎగగలదు, ఒక రెక్కతో ఎగుతుందా. భయం ఒక రెక్క అయితే భక్తి ఒక రెక్క, అప్పుడే పక్షి పైకి ఎగగలుగుతాడు. ఈ రెండు కూడా అంతే. హల్లెలూయా. వాక్యం ప్రార్థన కూడా అంటే, 2 రెక్కలతో పక్షి ఎలాగ ఎగురుతుందో వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి. అందుకే మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంత వాక్యం చదవాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు పైకి ఎగరగలుగుతావు, పక్షిరాజు వలె నువ్వేమవుతావు, పైకి ఎగరగలుగుతావు. భయము భక్తి కూడా అంతే. ఆ రెండు ఒక రెక్క భయం అయితే ఒక రెక్క భక్తి, ఈ రెండింటిని కొడుతూ ఉంటేనే నువ్వు పైకి ఎగరగలుగుతావు. కొంతమంది ఒక రెక్కతో ఇదేద్దాం అనుకుంటాం, ఎంత కొట్టుకుంటాం. ఒక రెక్కతో పైకి వెళ్తాం పక్షి, ఒక రెక్క ఇరిగిపోతే చావనైనా చచ్చిపోవాలి అంతే, ఆ భూమి మీద చచ్చిపోవాలి, కానీ పైకి ఎగరలేదు. నీ భక్తి కూడా అంతే. ఒక రెక్కతో నువ్వు ఎగరదాం అనుకుంటూ చూస్తే భూమి మీద చచ్చిన జావైపోవాలి, పైకి వెళ్ళలేవు, నువ్వు ఎదగలేవు, ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. గుర్తుపెట్టుగా, ఇది దేవుడు నీతో మరి చెప్తున్న మాట. హల్లెలూయా. వెంబడే సామాన్లు విడిచిపెట్టేసి ఇంకా ప్రభు కొరకు తీర్మానం, ఏ తీర్థానికి వెళ్దాం. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి ఒక పండగకి వెళ్ళడం తెలియదు, వెళ్ళకూడదు. నా దేవుడు ఏ రోజు అయితే మాట్లాడాడు మానేసా. అందుకే చెప్తున్నా, దేవుడు ఏం చెప్తే వినాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తే ఏది మాట్లాడితే వినండి. రోమపత్రిక 12:4 తీయాలి తొందరగా. రోమపత్రిక 12:4. ఒక శరీరంలో మనకు అనేక అవయవం నుండినను ఈ అవయవములన్నిటిని జాగ్రత్త చదవాలని, బైబిల్ చదివినప్పుడు జాగ్రత్త చదవాలి. ఈ అవయవములన్నిటిని ఒక్కటే పని ఎలాగో ఉండేదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. హల్లెలూయా. ఒక్క శరీరమునకు అనేక అవయవములు ఉండినను, చెప్పాను ఇందాక, ఒక్క శరీరమునకు ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, ఇదొక కాలు, ఇదొక కాలు, ఇక్కడ నుండి ఊపిరితిత్తులు, గుండె, పేగులు, పొట్ట, అవునా, మొత్తం అన్ని అందులో ఇముడి ఉన్నాయి. ఇవన్నీ శరీరం అవయవం. కానీ మన ఈ శిరస్సు ఎవరంటే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి.
దేవుని మాట ప్రకారంగా జీవించాలి. ఆయన చెప్తాడు, ఒరే నాన్న నువ్వు వెళ్ళే త్రోవ మంచిది కాదు. ఈ శిరస్సు చెప్తూ ఉంటారు. మీరు జ్ఞానవంతులు ఎప్పుడైనా గమనించండి, ప్రార్థనలు ఎక్కువ గమనించండి. ఎక్కువ ప్రార్థనలు గడిపే వారికి ఒక ఆలోచన వస్తుంది. నువ్వు వెళ్ళేది మంచిదా చెడ్డదా దేవునికి ముందే చూపిస్తాడు. ఎప్పుడైనా గమనించు. నువ్వు వెళ్ళే వే సరైనదా కాదని దేవుడు అది సరైనది కాకపోతే పదే పదే అదే ఆలోచన ఇస్తాడు. వద్దు వద్దు వద్దు. నీ ఆలోచనకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకనొక సమయంలో ఆటో తోలుకొని వెళ్తా ఉన్నాను. ఉదాహరణ చెప్తాను. నాకు దేవుడు ఎలాగ ఆలోచించాడో చెప్తాను. ఆటో తోలుకొని వెళ్తా ఉంటే దేవుడు ఇంచుమించు ఆటోలు 8 మంది ఉన్నారు. అప్పుడు పెద్ద బళ్ళు లేవు, చిన్న బళ్ళు బజాజ్. అప్పుడు నాకు బండి నేర్పిన ఆయన, బండి తోలుతాను, నేను విజయవాడ తోలేని ఇక్కడ తోలేదు అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన చేతిలో నువ్వు బండి పెట్టావు కానీ తిరగబడిపోతావు. నాకు చెప్తున్నాడు కానీ నేను ఎవరో అసలు నాకు ఆయన చెప్తున్నాడని ఆలోచన వస్తుంది. ఓన్లీ ఎవరు మాట్లాడట్లే, పక్క వాళ్ళు కానీ ఎదురోళ్ళు కానీ ఎవరు మాట్లాడట్లే. నాకు ఆలోచన ఏమైనా వస్తుందంటే ఇదిగో బండి తిరగబడిపోతుంది అంటే అప్పుడు నేను ఇలాగ ఒక స్టీల్ది ఆ స్టెమ్మలు పట్టుకుని ఇలా కూర్చున్నాను. ఆ సీట్ లో బయటికి కూర్చున్నాను. తలపెట్టుకొని ఒక పెద్ద స్వరం వచ్చి అంటుంది, ఈ బండి తిరగబడిపోతుంది, ఈ బండి తిరగబడిపోతుంది అంటే ఎదురోళ్ళు చూశారు, వెనకోళ్ళు చూశారు. రన్నింగ్ లో ఉంది బండి, దాదాపు 40-45 స్పీడ్ వెళ్ళిపోతా ఉంది. కానీ నాతో ఎవరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలే. అప్పుడు నేను అన్నాను, ఒకటే అన్నాను, మనం ఇలా గుండె మీద చేపెట్టుకొని, ప్రభువా ఇది నీవే అయితే, ఇది మాట్లాడేది నీవే అయితే ఖచ్చితంగా నీవే సహాయం చేయి. హల్లెలూయా. ఆ మాట ఇలా నోట్లో పడి ఆమె అన్నాను అంతే. 8 మంది ఉన్నారు బండిలో. టైర్ పగిలిపోయి ఎంత హైట్ లేచిపోయి ఎలా లేచింది అలాగే కూర్చుండిపోయింది. చప్పట్లు పడిపోయింది. మీకు ఆలోచన ఇచ్చింది ఎవరో? దేవుడు. హల్లెలూయా. దేవుడే కాపాడకపోతే, దేవుడే రక్షించకపోతే, దేవుడే విడిపించకపోతే 8 మందితో సహా మొత్తం చచ్చిపోదు. 8 మందితో సహా చచ్చిపోదు. దేవుడు ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుడు ఆలోచనలు ఏమైనా ఇస్తాడో తెలుసా? నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు, నీకు మేలైన మార్గాన్ని చూపిస్తాడు, నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. కానీ అందులో నుంచి వెళ్ళ కదా, వద్దని మార్గంలోకి వెళ్తావు, అటాత్తుగా నూతులు దూకుతావు, బురద గొయ్యిలో దూకుతావు, ఎలా దూకుతావు? పాపంలో దూకుతావు, శాపంలో దూకుతావు. వద్దు. నీ సేవకుడు ఏదైనా చెప్తే ఒక్కడి గమనించి, నువ్వు ఎప్పుడైనా నీ ఆత్మీయుడు నీకు ఏదైనా చెప్తున్నావు అంటే వద్దు అన్నాడా? ఓకే, నాకు ఇది అవసరం లేదు. ఎంత కలిసి వచ్చింది. కొన్నిసార్లు మన వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వద్దు అంటే మానేస్తుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నేను దేవుడిని అడిగి చెప్తాను. నా అంతా నేను ఎప్పుడు ఏది గుర్తుపెట్టుకో, నా అంతా నేను ఏది చెప్పను. దేవుడు నాకు చెప్తే చెప్తాను. ఇది వద్దు అన్నాడు, మానే, అది నీకే మంచిది, నీకే క్షేమము, నీకే మంచిది. ఈ దారి మంచిది కాదు, ఇలా మాట్లాడడం మంచిది కాదు, ఇలా మాట్లాడడం పొరపాటు అన్నాడా? దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు. గద్దింపులు శిక్షకు లోబడేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. శిక్షకు లోబడేవాడు ఏమవుతాడు? గుర్తుపెట్టు. ఎలా ఉండాలో తెలుసా? వద్దంటే మానే. నీ శిరస్సు నుంచి నీ సంకేతం వస్తూ ఉంటుంది. నేను పదే ఆలోచన వస్తుంది. ఆత్మీయతలు ఎదిగే వారికి చెప్తున్నాను. నేను ఆత్మీయతలో బలపడే వారికి చెప్తున్నాను. అది అంటది దేవుని ఆత్మ అంట. దేవుడి ఏమంటది తెలుసా? వద్దు నాన్న, వద్దు. కానీ శరీరం కూడా అంటది. గుర్తుపెట్టుకో, శరీరం కూడా చెప్తుంది. ఈ శిరస్సు చెప్పునింది ఒక విధంగా చెప్తుంది, ఏమని? ఆత్మీయత కొరకు చెప్తుంది. ఈ శరీరం చూసారా? శరీరం కూడా చెప్తుంది, ఇల్లు ఏమవుద్ది, ఇల్లు ఏమవుద్ది, అటే ఇల్లు, అదే మంచి మార్గం. ఈ శరీరానికి లోబడిపోయి జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? శరీరం లోబడిపోయి వారు బ్రతుకులు ఎలాగుంటాయి తెలుసా? భ్రష్టత్వము. ఎంత ఏది చేసినా ఫలింపు ఉండదు కాకుండా. అరే నువ్వు దేవుడి మాట వినమని దేవుడు చెప్తూ ఉంటే నువ్వు శరీరం మాట వినమేంటి? అరే దేవుడి మాట నువ్వు వినమని దేవుడే నీకు ముందుగా చూపిస్తూ ఉంటే నువ్వు శరీరం మాట ఎందుకు వింటున్నావు? ఎందుకు అలా జీవిస్తున్నావు? ఎందుకు అలా బ్రతుకుతున్నావు అంటే తెలియదు. ఇందాక మొన్న వచ్చింది చెస్ట్ పిడిసి వచ్చినట్టు దయ్యం యాక్ట్ చేసింది కదా. పిడిసి వచ్చినట్టు అది పిడిసి కాదు, దయ్యం, దురాత్మ. ఏమ్మా మరి నిన్ను ఇంత దేవుడు కార్యం చేసాడు, మీ ఇంటికి నేను
వచ్చి అక్కడ విడిపిస్తాను. ఎందుకంటే నీరసం అయిపోయింది. పాస్ గారు ఏదో చేసేసారు, అందుకే ఇవిడ ఎలాగైపోయిందని లేనిపోయి నింద వస్తుందేమో అని చెప్పేసి ఆవిడ శక్తి ఉంది అప్పటికే, కానీ కాస్త విడిపించాం. ఆ ఇంటికి వస్తాంటారా నాకు చెప్పినప్పుడు మా పాస్ గారు ఏమనుకుంటారండి, మా సంఘం ఏమనుకుంటుందండి, మా బిడ్డలు ఏమనుకుంటారండి, మరి వాళ్ళు ఎందుకు ఆపాలైపోయి నేను. ఈనాడు మనిషి కృంగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషులు ఏమంటారు అని చూసుకొని బెదిరిపోయి జీవిస్తారు. అరే మనుషుల వల్ల నీకు ఆరోగ్యం రాదు, మనుషుల వల్ల నీకు నెమ్మది రాదు, మనుషుల మాట అంటే పాడైపోతావు అని దేవుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటాడు. కానీ వీళ్ళేమంటారు తెలుసా? మనుషుల మాటలే. మనుషుల మాట వింటే పాతాలను పోతావు తెలుసా నీకు? మనుషుల మాట వింటే పాతాలను పోతావు. ఆవిడ చెప్తుంది, ఏమని చెప్తాం తెలుసా? మా సంఘం ఏమంటారు, మా సేవకుడు ఏమంటాడు, అయ్యో నా తిరుగు పొరుగు ఏమంటారు, నీ పలానా సంఘానికి వెళ్ళావు, పలానా దగ్గరికి వెళ్ళావు, పలానా మందిరానికి వెళ్ళావు, మరి అక్కడికి వెళ్తే ఎందుకు విడుదల రాలే నీకు? అక్కడికి వెళ్తే ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి విడుదల పొందలేకపోయావు అంటే నేను రమ్మని చెప్పలే, ఆవిడ మేలు పొందుకొని వెళ్ళిపోయి ఆ సంఘంలో సాక్ష్యం చెప్పుకోమని చెప్పా. హల్లెలూయా. మేలు పొందుకోమని చెప్పా అంతే. ఎవరిని విడదీసే పద్ధతి కానీ కాదు నాకు. దేవుడు ఎవరైతే పంపిస్తాను, నేను ఒకటే ప్రార్థన చేస్తాను, అన్య జనం చాలా లక్షలాది మంది ఉన్నారు ప్రభా, లక్షలాది మందిలో కొంతమంది నాకు పంపించు, అన్ని దేవతలు పూజించు ప్రభా, రక్షింపబడాలి వేస్తున్నాను అంటే నా టార్గెట్ అది. అంటే ఎవరి సంఘంలో తీసుకొచ్చి నా సంఘంలో పెట్టుకోవడం కాదు. నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి సంఘానికి వెళ్ళారు కాదు, దేవుడు నా చేతులతో బాప్తిసం ఇచ్చినాడు ఇక్కడ. హల్లెలూయా. కానీ ఆవిడ చెప్పాను, నువ్వు బాగుపడినంత వరకు రానమ్మా, నువ్వు బాగుపడినంత వరకు వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకో. నువ్వే చెప్తావు 10 మందికి, పలానా దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడుతున్నావు, పలానా దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం పొందుకుంటున్నావు, పలానా దగ్గరికి వెళ్తే నీకు దీవెన వస్తుంది అని చెప్తావు. మరి అక్కడ వాళ్ళు అంటారు, తెలుగు ఏమంటారు అంటే అక్కడ దేవుడి ఎక్కడో దేవుడు. ఇది బుర్ర ఉండి మాట్లాడుతుంది, ఇది బుర్ర లేకుండా మాట్లాడు. హోలీ స్పిరిట్ ఉన్న సంఘాలు ఎంతమంది ఎక్కడ ఉన్నాయండి? దేవుని అభిషేకం ఉన్న స్థలాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? నేను ఎవరిని నిందించట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు, కానీ దేవుడు అన్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎవరైనా కానీ ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అది నువ్వు గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన శిరస్సు ఉన్న దేవునికి అవయవాలే ఉన్నాం కాబట్టి నువ్వు ఎంతైనా దేవుడికి లోబడాల్సిందే. ప్రశ్నించడానికి అధికారం లేదు నీకు ప్రశ్నించడానికి అధికారం లేదు. ఎంతైనా నువ్వు లోబడే. మీకు ఇంకో విషయం చెప్తాను, నీ సేవకుడు మాటని ఏనాడు కూడా తృణీకరించావా నన్ను చెప్పండి. అది నీ మంచికే, నీ మేలుకే, నీకు ఆశీర్వాదం కలుగుటికే, నీ జీవితంలో నెమ్మది కలుగుటికే. నేనేదైనా చెప్తే నేను పాడైపోయినా ఎప్పుడే ఎవరికి అవసరం లేదు. మంచిగా బ్రతకండి. నా సువార్త కూడా అనుకుంటాను, నా గాస్పల్ కూడా అనుకుంటాను. నేను ఎక్కడికే గాస్పల్ చేసిన ఇదే చెప్తాను, నేను పాడైపోయాను, నాలాగా ఎవరు పాడైపోకూడదు, అనేకులు రక్షింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మాట చెప్పిన ముగించేంత చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 32వ వచనం వరకు. ఎఫెసీ 5 మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగా సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. ఏమంటున్నాడు తెలుసా? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏమంటున్నాడు? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? సంఘం కోసం కదా చెప్పుకుంటున్నాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటే క్రీస్తు సంఘమును ప్రేమించాలంటే మీ భార్యను ప్రేమించే వారికి మీరు ఉండాలి. ఎలాగ ఉండాలి? మీ భార్యలు ప్రేమించేవారుగా ఉండాలి. కొంతమంది భార్యలు ప్రేమించాలంటే వీపానంతా చదువుకుడేస్తారు. మామూలు ప్రేమ కాదు ఇది.
గొప్ప ప్రేమ. ఓ ఇలాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అది ప్రేమించమని పురుషుడికి దేవుడు చెప్తూ ఉంటే పురుషుడు ఏం చేస్తున్నాడు? బీబంతా చదువుకూడదు చెల్లి పిల్లవలేదు ఇంకా. హల్లెలూయా. బీబంతా చేత కొడతాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చేత కొడతాడో అసలు అర్థం అవ్వాలి కదండి. ఎందుకు చేత కొడతాడు అక్క? ఎందుకు చేత కొడతాడు? ఈ నోరు ఉంటుంది చూసావా? అమ్మో, ఈ స్త్రీల నోరు అది కాదు, ఈ స్త్రీల నోరు ఉంటుందా మామూలుగా ఉంటాడు. చాలా మంది భర్తలు ఏం చేస్తారంటే హీనంగా చూస్తా ఉంటారు. ఇది పనికి మారడు, ఈ పాడుబుద్ధుడు, ఇది మారడు జన్మలో. మారడు ఎలా మారుతాడు? ఎలా మారుతాడు? నా భర్త ఎప్పటికైనా మారుతాడని మారుతాడంటే. హల్లెలూయా. ఈ నోటితో శుభవచనం పలకాల. అపవిత్రమైన మాటలు పలకకూడదు. అపవిత్రమైన మాటలు పలకడానికి నేను దేవుడు సంఘంలో నిలబెట్టలే. అపవిత్రమైన మాటలు పలకడానికి నేను సంఘంలో కూర్చోబెట్టలే. నిన్ను పురుషుడిగా నువ్వు ఆవిడికి ఏంటి పురుషుడిని నువ్వేమన్నా చేస్తా? వాళ్ళు పరువు తీశారు. హైదరాబాద్ భాషలో అంటే తీసి పారేస్తారండి పురుషుడికి. ఏమీ కాదు. మూడంటే ఏం కాదు. రియల్ గా చెప్పాలంటే భర్త అంటే ఏం కాదు. దీనికి పరువు తీసి పారేస్తారు. బట్ట బయలు చేస్తారండి. నా భర్త ఎలాంటోడు, నా భర్త ఎలాంటోడు దప్పట్టుకుని చాటేస్తారంటే. అలా భర్త పరువు తీసే స్త్రీలు ఎంతమంది లేరు ప్రపంచం? అలా భర్త పరువు తీసే స్త్రీలు ఎంతమంది లేరు? ఆడు మూర్ఖుడు అవ్వచ్చు, ఆడు వ్యభిచారం అవ్వచ్చు, ఆడు మొనమోటగా రావచ్చు, ఆడు ఎలాంటోడైనా అవ్వచ్చు. నీ పరువు నువ్వే బజార్లో పెట్టుకుంటున్నావు, నీకు తెలియదు. నీ పరువునే కొంతమంది జ్ఞానం కలిగిన స్త్రీలు ఉంటారు. అందుకే సామెతలు 14:1 ఉంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును మూడురాలు. మరి ఈ మూర్ఖులు అంటావా లేకపోతే మంచులు అంటావా? భర్త పరువుని తీసే స్త్రీలు ఉంటారు, వాళ్ళు మూర్ఖులు అంటావా మంచులు అంటావా? పక్కన కొడుతావా? మూర్ఖులు. ఏ నోటితో చెప్పలేకపోతున్నా? హల్లెలూయా. మూర్ఖులండి. ఈ మూర్ఖులైనటువంటి ఈ స్త్రీలు ఏం చేస్తారంటే భర్త పరువుని నట్టినాడు బజార్లో అమ్మేస్తారు. బజార్లో అమ్మేస్తారు, వేలం పెట్టేస్తారు. భర్త పరువుని ఏం చేస్తారు? కానీ జ్ఞానవంతురాలు అయితే అలా కాదు. ఏం చేస్తారు తెలుసా? పక్కోడికి కూడా తెలియదండి. పక్కోడికి కూడా తెలియదు. ఏం జరుగుతుందో పక్కోడికి కూడా తెలియదు. ఏం చేస్తున్నారో పక్కోడికి కూడా తెలియదు. అలా కామప్ అయిపోతారు. కానీ భర్త పరువు తీసుకుని ఉన్నారు చూసావా? అరే దేవుడు అలా చెప్పలేదు నాన్న నీకు. దేవుడు అలాగా మాట్లాడమని చెప్పలే. నీ నోటిని కాచుకో, నీ శరీరాన్ని కాచుకున్న నీవు నోటిని కూడా కాచుకో. నోరు ఎక్కడ ఉంది? ఎక్కడుంది? శిరస్సులోనే కదా ఉంది. మరి దీన్ని కాచుకోకపోతే మంచి జీవితం చూడలేదు. నేను అబద్ధం చెప్తున్నాను. మంచి దినములు చూడగోరే వారు చెడ్డదాన్ని పలకుండా తన నాలుగును కాపాడుకోవలను అని పేతురు పత్రికలో రాయబడి ఉంది. మంచి దినాలు చూడాలంటే నోరును కాచుకోవాలి. అంటే పనికి మరుడు అంటారు. అందుకే బీపీలు చదివిపోతాం. ఎందుకు చదివిపోతే నోటి పేరాలి బీపీలు చదివితే అందుకే. కానీ భర్తని తిట్టమని కానీ భర్తని వేధించమని కానీ బైబిల్ ఎక్కడ రాయట్లేదు. భర్తను ప్రేమించడమే చాదనైతే. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను ప్రేమించాలి, అది రాయబడి ఉంది. కానీ భర్త మీద ఈ రాజరికం చేస్తారు. భర్త మీద చెయ్యి రాజరికం ఎన్నాళ్ళు చేస్తావు, చేసిన తర్వాత ఒక రోజు నీ పరిస్థితి ఏమవుతుందంటే రాజరికం అంతా నీ పరువు నీవే తీసేసుకుంటావు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తావు, ఎందుకు నాకు ఇలాగ వచ్చింది, అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలాగ అయ్యిందంటే అప్పుడు ఆ పక్కన తర్వాత అంటే నేను ఓడిదోరదా అంటదా. ఏంటండి ఎవరు పాడు చేసుకుంటారు లైఫ్ ని? ఎవడ పాడు చేసుకుంటున్నారు మీ లైఫ్ ని? ఒక్కసారి ఫోన్ చేయబోదు మరి వెళ్ళామంటది. ఎక్కడికి పోయావు? నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇంకా నోడని చెప్తున్నా అంటే ఎలాగంటారు? నువ్వు లేకపోతే లేకపోవచ్చు. ప్రపంచంలో లేరా స్త్రీలు? లేరా? మరి ఇంకే. హల్లెలూయా. కానీ క్రీస్తు ప్రేమలో ఉన్న నీవు ఎలాగుండాలి తెలుసా? దేన్నైనా సహించు, దేన్నైనా భరించు, దేన్నైనా ఓపికతో సహించు. మా అక్క నా దగ్గర ఉంటుంది, ఏటో మారలేదు మీ బాబా, ఏటో అర్థం అవ్వలేదు, ఏటి నాకు ఏం అర్థం అవ్వలేదు అంటది.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఇనుము అయస్కాంతాలు. అమ్మో, ఇనుము అయస్కాంతాలు నాన్న, ఇనుము అయస్కాంతాలు లాగిన వస్తాయా? అలాగైపోతారు. మళ్ళీ ఉదయం పోతే తమ్ముడు బాగా వీడియో కాదు. హల్లెలూయా. అది అలా ఉండడం మంచిది. హల్లెలూయా. జీవించడం మంచిది. ప్రేమ ఉండే చోట గొడవలు గాని, కలహాలు గాని, మచ్చలు గాని, డంబం గాని ఎటువంటిది రాదండి. భర్త మాట భార్య వినాలి, కొన్నిసార్లు భార్య మాట కూడా. అలాగనేసి భర్త మీద ఏలుబడి చేయకండి. భర్త మీద అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందండి. అర్థమవుతుందా? భర్త మీద మీకు అంత జ్ఞానవంతులమే కావచ్చు, లక్షలు సంపాదించవచ్చు. ఎందుకు? 22,000 శాలరీ తెచ్చిన ఆవిడ, 22,000 శాలరీ తెచ్చిన ఆవిడ 7,000 శాలరీ భర్త తెస్తే నానా బూతులు తిడతారు. ఒకరోజు పూట అన్నట్టు నానా బూతులు అండి. అవి ఆలకించలేము. ఈ చెవులని రక్తాలు వచ్చేస్తాయి. ఇలాగుంటే నువ్వేం బాగుపడతావు క్రైస్తవుడిగా? నువ్వేం చూడగలుగుతావు క్రైస్తవుడిగా? నువ్వేం బాగుపడగలుగుతావు క్రైస్తవ్యంలోకి వచ్చి? అప్పుడు అంత దేవుడు లేదు, దయ్యం లేదు. దేవుడు లేదు, అప్పుడు ఆ దయ్యం వచ్చేది నీకు. వ్యతిరేకం అయిపోతావు. పాస్టర్ కూడా అప్పుడు ఏమంత తెలుసు? పాస్టర్ గారు వచ్చిన ప్రయత్నం చేసిన నేను దేవుడు ముడతాడా? దేవుడు ఏమన్నా దీవిస్తాడా? లేదు, రాదు. ఎందుకంటే నీలో ఉన్నదేంటి? చూడండి అక్కడ చూడండి అక్కడని 26 వచ్చిన చదువుతున్నాం. ప్రేమించు అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేద్దానని పవిత్రపరిచి. చూసారా? వాక్యములో మిమ్మల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదక స్నానం. ఏ స్నానము? నీటి స్నానం కాదు, ఉదక స్నానం. ఉదక స్నానం అంటే ఏంటో తెలుసా? ఆత్మలో వర్ధిల్లింపబడే వాక్యమైన వెలుగులో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏది ఎలా చేయాలి, ఏది ఎలాగలో ఉండాలి, ఏది ఎలా జీవించాలి, ఏ విధంగా ఎలాగా బ్రతకాలనేది మీకు ప్రతి క్షణం జ్ఞానం ఇచ్చేది ఏదో తెలుసా? వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యములోనే మీరు ఉదక స్నానం చేయబడాలి. మనసు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి, స్వభావాలు మార్చుకోండి. ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఎలాగా? ఎప్పుడు ఒకేలా జీవిస్తే ఎలాగా? ఎప్పుడు ఒకేలా బ్రతికితే ఎలాగా? దేవుడు సంఘమునికి శిరస్సై ఉన్నాడు. నీవు నీ యొక్క భార్యకి నువ్వేమై ఉన్నావు తెలుసా? నీవు కూడా శిరస్సై. నీ భార్యకి నువ్వేమై ఉన్నావు? నీ కుటుంబానికి నువ్వేమై ఉన్నావు? ఇప్పుడు నీ యొక్క సంఘము, నీ యొక్క కుటుంబం, నీ యొక్క ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి తెలుసా? బండ మీద కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆయన మీద కట్టుకుంటే కట్టుకోవడం అంతేంటిది? ప్రభువా నా కుటుంబ బాధ్యతలని నీకు, నా పిల్లల భవిష్యత్తులని. కానీ ఇది చెయ్యరు చాలా మంది. పెద్ద రాయిబరు మోసేసినట్టు మునిపోతున్నాం ప్రభా, మునిపోతున్నాం ప్రభా. ఎవడ మొయ్యమన్నాడు ఆ భారాన్ని? ఎవడ మొయ్యమన్నాడు? మత్తయి సువార్త 28:11 ఏమని రాయబడింది? సారీ 11:28, 28:11 చూడండి. 11:28 అనుకుంటా, ఒకసారి తీయండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అది చూసారా? ప్రయాసపడి భారం మోస్తున్నా. ఏం మోస్తున్నా? అసలు మిమ్మల్ని ఏమని చెప్పింది? దేంతో మోస్తానంటే ప్రయాసతో భారం మోస్తున్న సమస్త జనులారా, అంటే నీకా నాకు కాదు, సమస్తానికి చెప్తున్నాడు. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి. కానీ ఎందుకు నువ్వు ఊరికి మోసేస్తావు? కొంతమంది అంటారు లాగలేకపోతున్నావు బాబు కుటుంబాన్ని, పోషించలేకపోతున్నావు బాబు కుటుంబాన్ని. ఎవరిని లాగమన్నాడు? నువ్వెందుకు మోస్తున్నావు అసలు భారాన్ని? నిన్ను ఎవడమోయమన్నాడు? నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు కాదా? ఆయన చెప్పట్లేదా నీకు మాట? ఆయన మీద భారం నీవే చూసుకో ప్రభా. నా సమస్తానికి ఆధారభూతుడు నీవు, నన్ను నిలబెట్టేది నీవు, నన్ను వాడుకుంటుంది నీవు, నన్ను నడిపించేది నీవు, నా జీవితాన్ని ఇచ్చింది నీవు. కాబట్టి ఈ భారం అంతా నీవు మోయి ఆయన మీద పెట్టుగాని పెద్ద రాయబోరం మోస్తే ముసలోడు చూసిన మోతిలా చిన్న బాబా ఎందుకు బాబా చెప్పండి.
హల్లెలూయా. నీ భారం నువ్వు ఎప్పుడు మోయిపో, ప్రభు మీద మోయి. ఎందుకు మోస్తారంటే తెలియక. ఎందుకు మోస్తారంటే తెలియదండి. నిజంగా దేవుడి మీద భారం పెట్టాలి. ఆయనకి భారం పెట్టాలంటే ఆ భారం పెట్టడానికి కూడా నీకు కొన్ని కాలిక్యులేషన్ ఉండాలి తెలుసా. ఆ భారం పెట్టాలంటే నీకు కొన్ని విషయాలు తెలిసే ఉండాలి. ఎప్పుడు భారం పెట్టాలంటే ఆయన మాట వినేవాడికి నీవు ఉంటే నీ భారం తీసుకెళ్ళి ఆయన మీద పెట్టొచ్చు. నువ్వు ఆయన మాట వినేవాడుగా లేకపోతే నీ భారం తీసుకెళ్లి పెడితే ఆయన ముయ్యడండి. హల్లెలూయా. దీనికి ఒక కాలిక్యులేషన్ అవసరం. ఉద్యోగానికి కూడా ఒక కాలిక్యులేషన్ ఎలాగైతే అవసరమో ఆయన మీద భారం వేయాలంటే ఆయన చెప్పిన వాడికి. నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రిని అడుగుతావు, నానా ఒక సెల్ ఫోన్ ఇవ్వా, ఇలా ఒక సెల్ ఫోన్ ఇవ్వా అని అడుగుతావు. అన్న కుమారుడే కదా అని చెప్పేసి తెచ్చేస్తావు. రెండోసారి బైక్ అడుగుతావు, నేనే పేద స్థితిలో ఉన్నా, నేనే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నేనే ఈ స్థితిలో ఉన్నా, నీవు నాకు తెచ్చివ్వాల్సింది పోయి నన్ను నువ్వు అడుగుతున్నావు ఏంటి అని తండ్రి అంటాడా? ఒకసారి అయితే ఇస్తాడు, రెండోసారి ఇవ్వగలుగుతాడా? కానీ దేవుడు అలా కదా. నువ్వు ఎన్నిసార్లు ఏది అడిగినా ఇచ్చే దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అయితే ఏది కావాలని పొందేచ్చేస్తారు. ఒక మనిషి మీద అంత ఇష్టం ఉంటే ఆయన నిన్ను సృష్టించాడు, నిన్ను కన్నాడు, నిన్ను పెంచాడు, నిన్ను పోషించాడు, నిన్ను పెద్ద చేశాడు. మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది నీవంటే. కరోనా టైంలో కొన్ని వేల లక్షలాది మంది కొట్టుకుపోయారే, కరోనా టైంలో కొన్ని వేలాది మంది ఇంకా సమాధిలో కూర్చోబడ్డారే. మరి నువ్వు నేను ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? నీవు నిన్ను ఎందుకు జీవించి ఉన్నామో తెలుసా? నీతో ఏదో పని ఉంది. గుర్తుపెట్టుకో బిడ్డ, నీతో ఏదో పని ఉంది. అందుకే నిన్ను సజీవం లెక్కలో ఉంచాడు. అందుకే నీవు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి నిన్ను మంచి భవిష్యత్తు ఇచ్చి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సంఘమునికి శిరస్సు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయన మాట ఏంటి నువ్వు ఆ విధంగానే ఆయన మాట వినేవాడిగా ఉండు, ఆయన మాట ప్రకారం నడుచుకునేవాడిగా ఉండు. ఏ విషయంలో తప్పుకోవద్దు, ఏ విషయంలోనే వేదన చెందవద్దు. భారం అంతా ఆయన మీద మోపు. నీ అప్పుడు భారమా, ఆర్థిక భారమా, లేకపోతే ఎన్ని ఇబ్బందులా, ఎన్ని సమస్యలా, నువ్వు మొయ్యిపో, ఆయన మీద పెట్టు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నువ్వు వింటున్నప్పుడే ఇది జరుగుతుంది. ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకున్నప్పుడే ఇది జరుగుతుంది. ఆయన చెప్పినట్టు నువ్వు వింటే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎందుకంటే తండ్రి కుమారుడు మాట విన్నప్పుడు కుమారుడు మాట తండ్రి ఏ విధంగా వింటాడో, తండ్రి చెప్పినప్పుడు కుమారుడు ఆ విధంగా వింటేనే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉంటాయి. అలాగే దేవుడికి మనకి కూడా దేవుడు చెప్పినట్టు నువ్వు వింటే, నీవు చెప్పినట్టు కూడా దేవుడు వింటాడు. నాకు పలాంది కావాలి ప్రభా, ఖచ్చితంగా ఇస్తాడు. పలాంది నాకు చెయ్యి, ఖచ్చితంగా చేస్తాడు. పలాంది నాకు అవసరం, ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఏ సమస్యలో ఉండొచ్చు బిడ్డ, ఏ కష్టంలోనే ఉండొచ్చు, ఏ ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎటువంటి సమస్యల్లోనే ఉండొచ్చు, ఎటువంటి సమస్యలను కూరుకుపోవచ్చు. కానీ నీ భారం నువ్వు అస్సలు మోయదు. దేవుడి మీద పెట్టు. దేవుడి మీద పెడితే ఆయన మోస్తాడు. నువ్వు మోయలేక నీ భారం నువ్వే మోసుకుంటూ ముసలోడు అయిపోతావు. ఆ భారం నీ మీద పడి నేను స్మాష్ చేసేస్తాను, బూడి చేసి పారేస్తాను. అందుకే నీ భారాన్ని తీసుకెళ్లి ప్రభు మీద మోపు. ఏ భారమైనా కావచ్చు. అప్పులున్నాయా, సమస్యలున్నాయా, బాధ ఉందా, ఇబ్బంది ఉందా, ఇరుకులున్నాయా, శోధనలున్నాయా, ఎటువంటి పరిస్థితి అయినా ఒకటే, ప్రభువా దీనిలోంచి నేను తప్పించుకునే మార్గం నాకు చూపించు. ఈ భారం నీ మీద మోపుతున్నా, దీంట్లోంచి తప్పించుకునే మార్గం నాకు చూపించు ప్రభు అని ప్రభుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నీ పాప భారాన్ని తీసి నీ సులువైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. చక్కనైన మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు నేరుగా గమ్యానికి చేరుకోగలుగుతావు. చప్పుడు నేరుగా గమ్యానికి చేరుకోగలుగుతావు. చూడండి, సముద్రం మీద పడవ మీద వెళ్ళేటప్పుడు అలలు వస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కొన్ని సార్లు అనుకోకుండా ఏదైనా తిమింగలం లాంటిది ఏదైనా వచ్చి నీ పడవను కదిపోవచ్చు. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ చేరాల్సిన గమ్యానికి చేరాలంటే ఎంత కష్టపడతాడో, ఈ విశ్వాస జీవితంలో కూడా నువ్వు గమ్యానికి చేరాలంటే అంత కష్టాలతో శ్రమలతో ముందుకెళ్ళిపోతే మంచి భవిష్యత్తు, మంచి జీవితం, మంచి బ్రతుకు దేవుడిని కొరకు దాచించు. మంచి జీవితం నీ కొరకు దాచించు. ఈ కష్టాలు చూసి వెనక్కి ఈ శ్రమలు చూసి వెనక్కి వెళ్ళిపోతారు, ఈ బాధలు చూసి వెనక్కి వెళ్ళిపోతారు, ఈ ఇబ్బందులు చూసి వెనక్కి వెళ్ళిపోతే అసలు నేను భ్రష్టత్వంలో బ్రతుకుతున్నట్టే, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. కానీ వెనక చూడక బిడ్డ, ముందుకే. అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, గురి యొద్దకే పరిగెత్తుచున్నా. గురి యొద్దకే మనం అలా పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభు మిమ్మల్ని ఆశించి కోరుకుంటూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పింది ఏంటంటే,
దేవుడు సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు, నీవు అవయవం ఉన్నావు. కాబట్టి ఆ శిరస్సు అయిన దేవుడిని నువ్వు గౌరవించాలంటే నీవు దేవుడు చెప్పినట్టు విను, దేవుడు చెప్పినట్టు నడుచుకో, దేవుడు చెప్పినట్టు జీవించు, దేవుడు చెప్పినట్టు బ్రతుకో. అప్పుడు నీ బ్రతుకు ఒక అర్థం దొరుకుతుంది, నీ జీవితానికి ఒక మార్పు కలుగుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా, దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి.